హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలాగ వేసేది చూద్దామండి. స్ట్రైట్ పీస్ అంటే శారీలో వచ్చేదైనా కానీ, లేదు మనకి బ్లౌజ్ పీస్లో స్ట్రైట్ పీస్ మిగిలిన క్రాస్ పీస్ ఎక్కువగా మిగలలేదు అనుకుంటే బ్లౌజ్లో వచ్చే స్ట్రైట్ పీస్తో అయినా పైపింగ్ ఎలాగ వేసేది చూద్దామండి. దీనికైతే సింగిల్ పాదం మార్చుకోవాలి. మనము డబుల్ పాదం ఉన్నదాన్ని తీసేసి సింగిల్ పాదం సెట్ చేసుకోవాలి. నేనైతే సెట్ చేసేసుకున్నానండి ముందుగానే. ఇప్పుడు నేను స్ట్రైట్ పీస్లో బ్లౌజ్ పీస్లోనే స్ట్రైట్ పీస్లని ఇలాగా జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ క్రాస్కి మనం జాయిన్ చేసుకున్నామంటే మనకి అతుకు అనేది లావుగా మందంగా లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి మనము చెరి సమానంకి థ్రెడ్ పెట్టేసుకొని మధ్యలో సింగిల్ పాదం మార్చుకున్నాం కదా, ఇలాగా అంచున మనకి ఎంత వీలు పడుతుందో అంత అంచున ఉట్టి థ్రెడ్ వరకే యువతలకు ఉండేటట్టుగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా, ఇలాగా మనకి థ్రెడ్ మాత్రమే కనిపించేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ పెట్టుకుంటే మనకి లోపల ఖర్చులు గిచ్చులు ఏం కనిపించకుండా నీట్గా వస్తుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూసారంటే బిగినర్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి పైపింగ్ అనేది. మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది లాస్ట్లో. ఇలాగ మనకి బ్లౌజ్కి ఎంత అయితే కావాలో అంత ఇలాగ కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే ఒక 1/2 ఇంచు ఉండించుకొనేసి కొరవంతా కట్ చేసేయాలి. చూడండి, ఇలాగ కొన వరకు నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారా, మొత్తం కట్ చేసేసాను నేను. ఇలాగా ఇప్పుడు మనము లైనింగ్ పీస్ని అదేవిధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, అదేవిధంగానే క్రాస్కి పెట్టుకొని లైనింగ్ పీస్ని కూడా జాయిన్ చేసేసుకొని ఒక అంచు మళ్ళించుకొని ఒక సైడు కుట్టుకోవాలి. ఇలాగా మనకి బ్లౌజ్కి ఎంత సరిపోద్దో చూసుకొని అంత మాత్రమే కట్ చేసుకొని అన్నీ జాయిన్ చేసుకొని ఇలాగ ఒక సైడు మళ్ళించి కుట్టు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి పైపింగ్ ఎలాగ పెట్టను చూడండి. ఇలాగా మనము పాదం లెంత్లో మనం థ్రెడ్ పైపింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి అంచునే మనం మెడపీస్ వేయడానికి ఎంతైతే ఖర్చు వదిలామో అదే పాదం లెంత్లో ఈ థ్రెడ్ పైపింగ్ చేసుకున్న దానికి అంచునే పెట్టుకుంటూ ఇలాగ కుట్టుకోవాలి. ఇక్కడ మనం మెడ దగ్గర జాయిన్ చేసేటప్పుడు జాయిన్ చేసిన పీసులు ఉంటాయి కదా, అవి మనకి బ్యాక్ సైడ్ వచ్చేటట్టే పెట్టుకోవాలి. ఫ్రంట్కి మాత్రం రాకూడదండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా బ్యాక్ సైడ్కే పెట్టుకునేసి మనము హ్యాండ్ జాయింట్ అనేది చేయాలి. ఇప్పుడు మెడ పీస్ వేసేటప్పుడు కూడా బ్యాక్కు ఉందా ఫ్రంట్కు ఉందా ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు నేను చూపించాను కదా అలాగా బ్యాక్కు ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్ పీసులు కొంచెం క్లాత్తోనే మనము పైపింగ్ అనేది నీట్గా వేసుకోవచ్చండి. మనకి మామూలుగా థ్రెడ్ పైపింగ్ వేయాలంటే క్రాస్ పీసు కొంచెం ఎక్కువ క్లాత్ కావాల్సి వస్తుంది.
ఇలాగా మనము థ్రెడ్కి అంచునే వేయాలండి. కుట్టు మాత్రము మనం పాదం లెంత్ పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్కి అంచునే ఇలాగ మొత్తం కుట్టేసుకోవాలి. చివరికి వచ్చిన తర్వాత రఫ్ చేసేయాలి. ఇలాగ రఫ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకొని ఇలాగ మళ్ళించుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మూలలో మనకి రౌండ్ తిరిగే దగ్గర మొత్తం టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎక్కువ టక్స్ మాత్రం ఇవ్వకూడదండి, మళ్ళీ మనకి మెడలు జారుతాయి టక్స్ అనేది ఎక్కువ ఇచ్చామంటే. ఇప్పుడు దీని మీదే మనం మళ్ళించి కుట్టుకున్నాం కదా ఒక సైడు, ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ పక్కన ఈ థ్రెడ్ పైపింగ్కి అంచునే చూసారా ఈ విధంగా మనకి పైపింగ్ మాత్రమే కనిపించేలాగా దీనికి అంచునే పెట్టుకొని ఇలాగా మనకి సింగిల్ పాదం కాబట్టి మనకి ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలాగ కొన వరకు థ్రెడ్ పైపింగ్కి అంచునే మనం మామూలుగా ఎలాగ మెడపీస్ అయితే ఎలాగ వేసుకుంటామో అలాగా దీని మీద పెట్టేసి థ్రెడ్ పైపింగ్ అంచునే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా ఇది మాత్రం మెడపీస్ వేయడానికి తీసుకునే కాటన్ క్లాత్ మాత్రం క్రాస్ పీస్ తీసుకోవచ్చండి. మనం థ్రెడ్ చేసుకునేది మాత్రము స్ట్రైట్ పీస్ మాత్రమే ఉంటేనే మనకి ఈ విధంగా పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. క్రాస్ పీస్ అయితే రాదు. ఇలాగ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చివర్లో రఫ్ చేసుకునేసి చూసారా ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేసుకొని దీన్ని ఇలాగ లోపలికి మళ్ళించుకొనేసి లోపల సైడు ఇలాగ వస్తుంది. మనకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలాగ నేను మళ్ళించినట్టు మళ్ళించుకొని ఇప్పుడు ఈ మధ్యలో మాత్రమే కుట్టు అనేది రావాలి. పైపింగ్కి బ్లౌజ్కి మధ్యలో ఉంది కదా, దీని మీద మాత్రమే కుట్టు అనేది రావాలి. ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఇంకా వేరే పైపింగ్ వేసేదానికి ఏం ఛాన్స్ లేదు కాబట్టి నేను అదే పైపింగ్ పెట్టేశానండి. వాళ్ళు ఇంక వేరే కలర్ ఏమి వేయొద్దన్నారు, అందుకనేసి నేను అదే పైపింగే పెట్టేస్తున్నాను. లోపల ఖర్చు బయటికి కనిపించకుండా థ్రెడ్ మాత్రమే బయటకు ఉండేటట్టు చూసుకొని కుట్టు మనకి థ్రెడ్ మీదకి వెళ్ళకూడదు, ఇలాగ బ్లౌజ్ మీదకి రాకూడదు, మధ్యలోనే పడాలి కుట్టు అనేది. చూసారా దీనికి పాదం లెంత్ పెట్టుకొనేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూసారా ఈ విధంగా. మీకు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే మిషన్ కుట్టే వేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.